సమయి పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఎక్సో డిష్ షైన్ బార్ పాడుతా తీయగా ఈటీవీ 7A సమర్పణ. కొత్త ధారావాహిక మొదలెట్టిన తర్వాత ప్రాథమిక దశలో ఉన్నాం. 2 గ్రూప్స్గా విభజించాం అన్నమాట. 18 మందిని. అందులో 9 ఎపిసోడ్స్ చూశారు. అందులో 2 నిష్క్రమించగా ఇప్పుడు 16 మంది ఉన్నారు. సో ఈ భాగానికి 8 మంది ఇప్పుడు ఉన్నారన్నమాట. ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి మా సెట్స్కి ఇచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు. ఈ సంచికను మేము అద్భుతమైనటువంటి ప్రఖ్యాత సంగీత దర్శకులు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ చక్రవర్తి గారికి సమర్పిస్తున్నాం. నా ప్రేమ కవిత, నా ప్రేమ కవిత. ఆయన కంపోజ్ చేసిన పాటలందరూ పిల్లలు ఎంపిక చేసుకుని పాడతారు. ముందుగా చక్రవర్తి చిరు పరిచయం. గానం, గాత్రదానం, స్వరసంధానం, అభినయం. గుంటూరు పక్కన పొన్నెకల్లులో పుట్టిన తమ గారాల పట్టికి చతుర్ముఖ ప్రతిభ లబ్బుత ఆయన జన్మనిచ్చిన బసవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు ఊహించి ఉండరు. ఈ కొమ్మినేనికి సంగీతంలో అమ్మా నాన్నలే తొలి గురువులు. ఆ తర్వాత మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం ఈ బుడతడికి పాట పాడే సూత్రాలు నేర్పితే, గుంటూరు వినోద ఆర్కెస్ట్రా పాటగాడిని కావాలనే ఆత్రాలు నేర్పింది. 1958లో చెన్నపట్నం చేరి హెచ్ఎంవి మంగపతి ప్రోత్సాహంతో గ్రామ్ఫోన్ రికార్డుల్లో దూరాడు. విఠలాచార్యుని జయ విజయ సినిమాలో తొలి సినిమా పాటను పాడాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 100 పాటలకు, శివాజీ గణేశన్, ఎంఆర్ రాధాలకు తప్ప మిగిలిన అందరి తమిళ నటుల తెలుగు అనువాద చిత్రాలకు గాత్రదానం అంటే డబ్బింగ్ చెప్పాడు. మార్పు కోసం, మనుగడ కోసం అప్పారావు కాస్త చక్రవర్తిగా పేరు మార్చుకున్నాడు. సంగీత దర్శకుడిగా తొలి చిత్రం మోగ ప్రేమ నుండి చివరి చిత్రం అమ్మోరు వరకు 959 చిత్రాలకు స్వరకల్పన చేసి స్వర చక్రవర్తి అనిపించుకున్నాడు. తనకు తెలిసిన సంగీతంతోనే అజరామరమైన గీతాలతో పాటు రాజ్కోటి, కృష్ణచక్ర, నాగూర్ బాబు, ఈశ్వర్, కీరవాణి, వందే మాతరం శ్రీనివాస్ వంటి ప్రతిభావంతులను తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అందించాడు. సహస్ర చిత్ర స్వరకర్తగా చక్రవర్తిని చూడాలనుకున్న నాలాంటి ఎంతోమంది మంచి మిత్రుల కోరిక నెరవేర్చకుండా వెళ్ళిపోయిన ఆ శేషకీర్తిని మనసారా స్మరించుకునేందుకే ఈ శీర్షిక స్వర చక్రవర్తి శ్రీ చక్రవర్తి స్వరపరిచిన గీతమాలిక. ముందుగా ఆయన స్వరపరిచి సుశీలమ్మ గారితో కలిసి నేను పాడినటువంటి ఒక పాటను మీకు వినిపిస్తాను. రచన వేటూరి సుందరరామూర్తి గారు. సినిమా కొండవీటి సింహం. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే, నీ
కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. గోరంత పసుపు నీవడిగినావు, నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు. క్షణమొక్క రుణమై పెరిగింది బంధం, త్యాగాల మాయమై సంసార బంధం. నీ చేయి చివురిల్చే చైత్రం ఈ హస్తవాసే నాగుండనేస్తం. అనురాగ సూత్రం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే. నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. నాకు సోదరుడు లేని లోటును తీర్చినటువంటి ఆ అప్పారావు, ఆ చక్రవర్తి ఆత్మకు చిరంతనంగా భగవంతుడు శాంతినివ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిక చేసుకున్న వ్యక్తికి 2 అద్భుతమైన కితాబులు ఉన్నాయి. ఒకటి స్వర సామ్రాట్, స్వర రాజేశ్వరుడు అయినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారి అనుంగు బిడ్డ. ఇదే కాకుండా ఈనాడు మనం శీర్షికగా ఎంపిక చేసుకున్నటువంటి చక్రవర్తి గీతాలకు, దాదాపు అన్ని గీతాలకు కూడా చక్రవర్తి గారికి సహకరించినటువంటి వాద్య విద్వాంసుడిగా, అసిస్టెంట్గా ఆయన సంస్థానంలో వెలుగొందిన ప్రతిభ. ఈ 2 ఈ చిరంజీవికి ఇక్కడికి రావడానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాయి. ఇదే కాకుండా తను రాజ్ తోటి కలిసి దాదాపు 300 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, తర్వాత తను ఒంటరిగా సంగీత దర్శకత్వం చేపట్టిన తర్వాత ఇంచుమించు అదే సంఖ్యకు సినిమాలకు, పెద్ద పెద్ద హీరోల సినిమాలకు, చిన్న చిన్న హీరోల సినిమాలకు మాధుర్యమే ప్రాతిపదికగా సంగీతాన్ని సమకూర్చినటువంటి చిరంజీవి కోటిని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాలకు వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. తేజస్వి మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారు రాసిన పాట, సుశీలం గారితో బాలుడు పాడిన పాట, జేబు దొంగ సినిమా నుంచి నీలాల నింగిలో. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా, నీలోనా కలిసిపోనా. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా, నీ
ముత్తులుగా నల్లని కన్నుల సుత్తులుగా మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హత్తుకుపోయే నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో సంగమమై శివ పార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై ఊరకల పరుగుల పరువములోన ప్రణయములోన నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆహాహా ఓహో సూపర్. పాడు చాలా మంచి సాంగ్ ఇది. అంటే లో రేంజ్ అది కొంచెం తక్కువ శృతి పెట్టుకున్నావా లేకపోతే ఒరిజినల్ శృతేనా? ఒరిజినల్ శృతేమ్మా అది. చాలా బాగా పాడావమ్మా, సూపర్. మంచి వాయిస్ అనేది. కొంచెం టెంపోలో ఏమవుతుందంటే లిటిల్ అహెడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు. ఒక్క పిసరు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నావేమో అని అనిపిస్తోంది. శోభన్ బాబు గారికి అన్ని పాటలు పాడడానికి ప్రారంభించిన బిగినింగ్ డేస్లో నాకు దొరికినటువంటి పాట అన్నమాట. థ్యాంక్స్ అమ్మా, మావాడు మంచి పాటను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటి సాంగ్ రికార్డింగ్ నేను మర్యాద రామన్న పాడగానే ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన విజయ గార్డెన్స్లో బయట నిలబడి సిగరెట్ కాల్చుకుంటున్నాడు. నేను పాట పాడి బయటికి రాగానే ఇలా రావా అన్నాడు. నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం? చాలా బాగా మంచి భవిష్యత్తు ఉంటుందా నీకు అని ఆ రోజు ఆయన పరిచయం. మేము అన్నాదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయాం. నేను అప్పుడే కారు కొనుక్కున్నాను. అతను మోటార్ సైకిల్ ఉండేది, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్. నా కారుకు డ్రైవర్ పెట్టుకునేటటువంటి స్తోమత నాకు లేదు, నేనే డ్రైవ్ చేసుకునేవాడిని. కచేరీలకు వెళ్తున్నప్పుడు ఆయన నా కారు డ్రైవ్ చేసుకొచ్చి సెంట్రల్ స్టేషన్లో వదిలి మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో అప్పుడు పికప్ చేసుకునేవాడు. ఆ 3 రోజులు రే మీ ఉదయంతో నేను ఈ కారులో హనీమూన్, నువ్వు తొందరగా ఎక్కువ కచేరీలు చేయరా, నాకు ఈ కారు ఉపయోగపడుతుంది అనేవాడు. అదే చక్రవర్తి తర్వాత నా కాల్ షీట్లు దొరకకపోతే కచేరీలు అని వెళ్ళకరా రే, కాల్ షీట్స్ దొరకట్లేదురా అనేవాడు. చాలా ప్రాక్టికల్ పర్సన్. హీ న్యూ వాట్ హీ న్యూ అండ్ తను ఏం కావాలో అదే ప్రజెంట్ చేసేవాడు. చాలా ఆత్మీయుడు, ముక్కుసూటి మనిషి. ప్రేమ వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా పట్టలేం. వీళ్ళ మీద అక్షింతలు అలాగే వేసేవాడు, అక్కును కూడా అలాగే చేర్చుకునేవాడు. ఎంతమంది కుటుంబాలు ఇవాళ పచ్చగా ఉన్నాయంటే దానికి చక్రవర్తి కారణం. తీయగా చల్లగా లక్ష్మీ శ్రావణి. బాలు సుశీల పాడిన పాట, వేటూరు గారి రచన, డ్రైవర్ రాముడు సినిమా నుంచి. మావిళ్ళ తోపు కాడ పండిస్తే. ఎత్తి కుదేశాడే అపాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అపాడి
ముద్దిచ్చి పోవేమే బతిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమే అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అవాడి దప్ప చిత్తు చిత్తు చేశాడే పాం పాయ్ పాం పాం బాయ్ బాయ్ పాం పాం ఏడు నిలువులెత్తు ఉన్న కోడెగాడా ఆహా నీ చుట్టూ కొడత చూడలేను వీడుకాడా ఓహో దిక్కులన్నీ ఒక్కటైన సక్కనోడా నీ ట్రక్కు జోరీడ కాదో ఇంటికాడ పంటకెదిగే వయసు కాస్త కుప్ప వేసి నూడ్చేస్తా జంట కొదిగే సొగసులన్నీ ఇప్పుడేనే కాజేస్తా వయసునే నై వాటేస్తా మనసులోనే చోటిస్తా వయసునే నై వాటేస్తా మనసులోనే చోటిస్తా ఏలిగేస్తే కాలిగేసి కాలిగేస్తే ఏలిగేసి ఎత్తి కుదేశాడే అవాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడు నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే ఎడమోలు నాకు కడ ఆపేస్తే ఏలిగేస్తే కాలిగేసి కాలిగేస్తే ఏలిగేసి ముద్దుచ్చి పోవేమే వదిల బుచ్చి ముచ్చటైన తీర్చవేమే అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అవాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే బాగుంది. అంటే పల్లవి చరణం ఎండ్స్ అంతా కరెక్ట్గా పాడావు. ఏలికేస్తే ఆ స్థాయి పల్లవిలో కొంచెం రాంగ్ వచ్చింది. మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం, మంచి ఊపున్న పాట. అంటే ఇంకా కొంచెం కల్చర్ కావాలి సింగింగ్. పల్లవి బాగుంది, చరణాల్లో అంతగా గుర్తుగా మెలడీస్ అన్నీ వస్తున్నాయి కదా, మెలడీ వచ్చేసరికి అక్కడ తెలుస్తుంది మెయిన్గా ఆ కల్చర్ అన్నది. ఏమన్నా కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. ముద్దిచ్చి పోవేమే బజ్జిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమి. పక్క క్లాసిక్ అది. తేరా రేరా తేరి ముద్దిచ్చి పోవేమే బజ్జిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమి. అన్నీ శృతిశుద్ధంగా ఉండాలి. అది కూడా అది చాలా చోట్ల ఒక 4-5 చోట్ల సంహవ్ ఆ స్పీడ్లో ల్యాండింగ్ నోట్స్ అవన్నీ కూడా కొంచెం కలగాపులగంగా ఉన్నాయి. స్పిరిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అంటే ఈ పాటకి ఎంత కావాలో హుషారుని అది కరెక్ట్గా ప్రజెంట్ చేశారు. విత్ ఆల్ దీస్ థింగ్స్ మ్యూజికల్ పారామీటర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సాయి దీప్తి మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. సాయి దీప్తి ఎంపిక చేసుకున్న పాట చాలా మంచి ఒక భజన్లో అద్భుతమైన భజన్ వేటూరు రాసిన పాట చక్రవర్తి చేసింది. సుశీలమ్మ కల్పన సినిమాలో వదలనురా నిన్ను రఘురామ.
థ్యాంక్ యూ సార్. అంటే చక్రవర్తి గారు ఆయన కంపోజిషన్ అన్నీ ఒక మిగతా మ్యూజిక్ రైట్స్ ఎవరు తీసుకున్నా కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. హిందీ సాంగ్స్ అన్నీ పాత హిందీ సాంగ్స్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని చేయటం జనరల్గా అందరూ. చక్రవర్తి గారి విషయంలో అది ఆయన ఎప్పుడు ఒక్క పాటను కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని చేసింది లేదం. ఆ గొప్ప కంపోజర్కి ఒక్కసారి మీరందరూ ఇట్స్ అ గ్రేట్. నా జీవితమే నవ పారిజాతము ఏనాడో అది నీకే అంకితము. నా కంటి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక సినిమాకి సూపర్ మ్యాన్ అనే సినిమా, ఎన్టీ రామారావు గారి సినిమా సూపర్ మ్యాన్ అని తీశారు. దానికి సూపర్ మ్యాన్ ఎల్పి రికార్డ్ తీసుకొచ్చారనమాట. ఆయన సింగపూర్ ప్రొడ్యూసర్ కూడా ఫ్రమ్ సింగపూర్. సార్ ఈ మ్యూజిక్ని అలాగే పెట్టండి, సూపర్ మ్యాన్ వచ్చినప్పుడంతా ఈ ఒరిజినల్ మ్యూజిక్ మాకు కావాలి అని ఎల్పి రికార్డ్ ఇస్తే ఓ తప్పకుండా చేస్తానని చెప్పి ఆ రికార్డ్ నాకు ఇచ్చేసారు ఆయన. నాది ఇప్పటికీ ఉన్న రికార్డు. ఆ మ్యూజిక్ చేయలేదు ఆయన, ఆయన ఓన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. చక్రవర్తి గారు ఎప్పుడు ఇంకో ఒక దాన్ని ఏదో కాపీ కొట్టాలని లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని హీ నెవర్ ట్రైడ్. సో వండర్ఫుల్గా పాడావు, చాలా బాగా పాడావు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. ఓన్లీ థింగ్ ఏంటంటే నీ దగ్గర సస్టైన్ చేస్తున్నావు కదా, చరణం ఎండ్ నోట్ సస్టైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఒక బ్యాలెన్స్గా చెయ్యి. అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే సూపర్, అన్ని ఎక్సలెంట్. గుడ్, గాడ్ బ్లెస్. ప్యాసాను మల్లెపువ్వుగా తీసినప్పుడు చాలామంది ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ రమేష్ నాయుడు గారు లేకపోతే మహాదేవన్ గారు, రాజేశ్వర గారు, పెండ్యాల్ గారు చేయాల్సిన సినిమా, అద్భుతంగా ఎస్డి బర్మన్ గారు చేసినటువంటి సినిమా చక్రవర్తికి ఇచ్చారేంటి అని. ఒక్క పాట కూడా ఒరిజినల్లోని పాట తీసుకోకుండా అంత అందమైన, కొన్నిసార్లు కొన్ని చోట్ల అంతకంటే అందమైన పాటలు చేశాడు మల్లెపువ్వులో చక్రవర్తి. ఆయన నీకు చెప్పింది ఏంటంటే దీప్తి, సస్టైన్ చేస్తున్నప్పుడు డైనమిక్స్ ఉండాలి దానికి. ఏనాడో అది నీకే అంటున్నాను, అది నీకే అంకితము. ఇట్ షుడ్ ఫ్లవర్ ఇన్ అండ్ దెన్ ఫ్లవర్ అవుట్ అన్నమాట. అలా వెళ్తే దాంట్లో ఒక ప్రొఫెషనలిజం వస్తుంది. లేకపోతే స్టేజ్ మీద మామూలుగా పద్య నాటకాలు పాడతారు చూడు, వాళ్ళకి వేరే దారి లేదు, వాళ్ళకి తెలియదని కాదు, అంత గట్టిగా పాడితే కానీ చివరిన కూర్చున్న వాడికి వినిపించదు. అక్కడ డైలాగులు కూడా నిమిషం ఆయన చూ బావా పెళ్ళి రమ్మందమా చెప్పనాడు నేను ఇలాగే ఉంటుంది. అది వాల్యూమ్ ఉండాలి వాళ్ళకి, లేకపోతే చాలా కష్టం. అది సినిమాలో మనకు వీ నీడ్ మోర్ మాడ్యులేషన్, వ్యవహారాలు అవన్నీ కావాలన్నమాట. అదొకటి. తర్వాత సెకండ్ ఛానల్లో బాగా పాడావు, నా తరతరితానా. ఫస్ట్ ఛానల్ కంటే సెకండ్ ఛానల్లో చాలా బాగా వచ్చింది. అది బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నావు చూసావు, సాకి వదలను రా, ఇది కరెక్ట్, నువ్వు పాడిన ట్యూన్ కరెక్ట్. అది ఎక్కువ సస్టైన్ చేయాలని అది వాదలనురా అని వినిపించకూడదు, వదలనురా అని పాడుతున్నావు నువ్వు. వదలనురా, హ్రస్వం హ్రస్వమే, దీర్ఘం దీర్ఘమే. ఇప్పుడు ఆహ్వానిద్దాం మనం లహరిని. దయచేసి మీ హర్షధ్వానాలతో. తను ఎంపిక చేసుకున్న పాట శైలజ పాడింది, రచన ప్రభు. ఎర్రమల్లెలు సినిమా నుంచి నాంపల్లి టీసన్ కాడి రాజాలింగో. నాంపల్లి టేసన కాడి రాజాలింగో, రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ, లింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ.
కరువైపాయే పక్కడి పానం బరువైపాయ్ గుప్పెడు గింజి కరువైపాయే పక్కడి పానం బరువైపాయ్ పీటా మిక్కి బొట్టలు కొట్టి మేడలు కట్టేసి కడి సెట్టి నాంపల్లి డేసన కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ ఎస్పీ శైలజ గారిలా పాడాలని ప్రయత్నించావా లేకపోతే నీ స్టైల్లో పాడాలని ప్రయత్నించాలా పాడావు? నా స్టైల్లోనే పాడు. ఎలా ఉందంటే కొంచెం హార్ష్ అనిపిస్తుంది, త్రో ఎక్కువ అయిపోయి ఆ వాయిస్ ఇమిటేషన్ అన్నది ఒక జానపదం పాడేటప్పుడు వాయిస్ మార్చి పాడతారు ఒక రగ్గెడ్ ఫీల్ తోటి, అది ఎక్కువ అనిపించింది, ఆ మోత అది ఎక్కువ అనిపించింది. కొద్దిగా కొంచెం తగ్గించుకొని ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆ బ్యూటీని తీసుకురావాలి. పర్టికులర్గా ఎస్పీ శైలజ గారితో ఎందుకు పాడించారంటే ఒక న్యూ రెండరింగ్ సాంగ్ ఇది. ఆ రోజు సినిమా పాటలా కాదు ఇది యాక్చువల్ ప్రజానాట్య మండలి నుండి తెచ్చినటువంటి సాంగ్ ఇది. ఓకే, అందువల్ల శైలజ గారి పాట కొత్తగా ఉండేది ఆ రోజుల్లో, సూపర్ హిట్ సాంగ్ ఇది. కొంచెం స్మూత్ చేసి పాడాలి. నువ్వు పాడినటువంటి భావ వ్యక్తీకరణ కానీ టెంపో కానీ శృతి కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కాన్ఫిడెంట్గా పాడావు. ఆ వాయిస్ని మాడ్యులేట్ చేయడం అనేది నేర్చుకుంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, యాక్చువల్గా చక్రవర్తి నాకు పరిచయం అయినప్పుడు ఆయన ఎంత ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మా ఊర్లో గుర్తుంది. నేను ఆయన చూడలేకపోయాను, ఆయన చూడడం కోసమని ఒక సినిమా హాల్కి పరిగెత్తాను. సర్వర్ సుందరం సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఈయన ఫస్ట్ షోకి వినాయక్ హాల్కి వచ్చారు. వస్తే అప్పారావు నాగేష్కి డబ్బింగ్ చెప్పిన అప్పారావు వచ్చాడని జనాలు ఎగబడ్డారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి అంతా. నాకు టికెట్ దొరకలేదు, ఆయన చూద్దామని వెళ్ళాను నేను. ఐ కుడ్ నాట్ మీట్ హిమ్. పాకెట్లో చిల్లి అందులోంచి డబ్బు పోయిందా? అవును సార్. అది నేను నమ్మాలంటావు? నిజమే సార్, ఇందులో కొంచెం డబ్బు ఏంటి పోతుందో లేదో తెలుస్తుంది సార్. నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయలా. నిన్ను చూస్తుంటే నాకు బాధగానే ఉంది. అవును సార్, చాలా పేదవాణ్ణి. నీ మాట నిజమేనా? అవును సార్, నేనే భాగ్యవంతున్నైతే ఈ చొక్కాను కోటు వేసి మూసిపారేనా సార్? ఏం సార్, నువ్వు ఎక్కడుంది, బకెట్ ఎక్కడుంది? నేను 14 పైసలకు తిన్నాను, 140 బకెట్లు తోడాలి. ఏం సార్, కొంచెం కొంచెం లాగమంటారా, ఒక్కసారిగా లాగమంటారా? ఉద్యోగం ఇస్తాను, చేస్తావటయా? ఇవ్వండి సార్, చేస్తాను. సర్వర్ నౌకరికి పూర్వం నీకు అనుభవం ఉందా? సర్వర్ నౌకరికి ఏమిటి సార్, అదేమంత బ్రహ్మాండం. టిఫిన్ అడిగేవాళ్ళు ఏమబ్బా ఇది ఎప్పుడు వండిందని దబాయించి పారేస్తారు. ఇప్పుడే వండారని అబద్ధం ఆడితే పోయా. ఏ గుమస్తా, ఈ అబ్బాయి పేరు రాసుకో. సుందరం. ఎస్ సుందరం. నువ్వు ఫస్ట్ సినిమా ఎప్పుడు పనిచేసావు? నువ్వు చక్రవర్తి దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యావు? నేను ఆమె కదా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. ఫస్ట్ సినిమాకి నేను ఎవరు తీసుకెళ్ళారు నిన్ను చక్రవర్తి దగ్గరికి? నువ్వే వెళ్ళావు? నేను ఒకసారి ఆయన అడిగాను అనమాట, అన్నయ్య నేను మీ దగ్గర గిటాస్ట్గా రై ఒక మంచి రోజు చూసుకుని వచ్చారన్న సిగరెట్ కాలుస్తూ. అది ఏమి ఆలోచన వచ్చారా? ఒక మంచి రోజు చూసుకుని వచ్చేసే అన్నాడు. అప్పుడు అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని ఆ రోజు గిటారు. నాన్నగారు ఏమన్నారు చక్రవర్తి దగ్గర? చాలా సంతోషించారు. అంటే అప్పట్లో సార్ ఆయన చాలా ఫామ్లో ఉన్నారు సార్, బిజీగా ఉన్నారు. ఒక్క బర్త్డే కూడా మిస్ చేసేవారు కాదు నాన్నగారు. చక్రవర్తి బర్త్డేకి అన్ని బర్త్డేలకు ఆయన అటెండ్ అయ్యేవారు. ఆయన ఎంత బాగా ఎంజాయ్ చేశారో వీళ్ళందరితో కూడా, ఈ జనరేషన్తో కూడా. ఆయన చక్రవర్తి గారు అంటే బాలుగారు చెప్తున్నారు, అటువంటి ఏలుడు మళ్ళీ ఇంకో ఆ దశ ఎవరికి రాదు. చక్రవర్తి గారు ఆ దశ మటు బర్త్డే అంటే సెప్టెంబర్ 8 గదుల నిండా బొకేలు ఉంటాయి. అది ఎంతమంది వస్తారో గెస్ట్లు. ఇంట్లోకి వెళ్తే కాలు పెట్టడానికి చోటు ఉండదు. ప్రెజెంటేషన్స్, ఫ్లవర్ బొకేస్, వాడిని వెతుకోవాలి ఎక్కడున్నా అని. రే ఇక్కడ రా అని అందరూ, లైట్ బాయ్స్ దగ్గర నుంచి థియేటర్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి ఆ రోజునంతా అక్కడే భోజనం చేసి కానీ వెళ్ళడానికి లేదు. జూన్ 4వ తారీఖు వస్తే నా బర్త్డే ఇంకెవరి దగ్గర పాడడానికి లేదు. అదే రోజునే ఆయన దగ్గర తున్ వాయించేవారు ఉండేవారు, కన్నయ్య గారని. ఆయన బర్త్డే కూడా, మా ఇద్దరి బర్త్డే కేక్ తీసుకొచ్చి రికార్డింగ్ థియేటర్లో ఆయన కట్ చేయించి సెలబ్రేట్ చేసేవాడు. ఇద్దరికి బట్టలు పెట్టేవారు. అలాగే January 1 వస్తే సుశీల గారు జానకి గారు ఇద్దరు రావాలి, ఎవరిదో ఒక పాట రికార్డ్ చేయాలి. బట్ ఇద్దరు థియేటర్కి వచ్చాక వాళ్ళకి బట్టలు పెట్టి కాళ్ళకి దండం పెట్టి నమస్కారం తీసుకునేవాడు. ఒకసారి అలాగే ఇరుక్కుపోయాను రాజ్కోటి రికార్డింగ్కు. అది నువ్వు చెప్తేనే బాగుంటుంది.
అంటే ప్రతి సంవత్సరం జనవరి 1 అంటే చక్రవర్తి గారి రికార్డింగ్కి బాలు గారు పాడాలన్నమాట. అప్పుడు ఒక సందర్భంగా మాకు ఈ 31st అంటే ఫస్ట్ మాకు పాడాలి అని మేము రిక్వెస్ట్ చేసాం బాలు గారు. అంటే మేము ఫుల్ ఫామ్లోకి వచ్చేసాం. తర్వాత బాలు గారు రిక్వెస్ట్ చేస్తే అంటే మాకు బాగా ఎంకరేజ్ చేసేవారు బాలు గారు బిగినింగ్ డేస్లో. ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. ఆయన థియేటర్కి వచ్చే లోపల మీకు ఫినిష్ చేసి పంపించేస్తా ఉన్నారు. అలా పంపించారు కూడా. పంపించిన తర్వాత బాలు గారికి విపరీతంగా ఆయన చెప్తారు, వాడు కేకు రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఆ రోజునంగా వాడు 10:30కే వచ్చాడు. నేను ఇక్కడ పాడి 11:30కి వెళ్ళాను. ఆయనదేమో ఏవిఎంలో రికార్డింగు, ఈయనది విజయ డీలక్స్లో. గురువుగారు ఇంతకుముందు చేస్తున్న థియేటర్ వీళ్ళు తీసుకున్నారు. ఆయన కొత్త థియేటర్కి వెళ్ళాడు. అక్కడి నుంచి 5 నిమిషాలు కూడా పట్టదు వెళ్ళడానికి. వెళ్ళగానే బయట సిగరెట్ కాల్చున్నాడు. పెద్దవాళ్ళు అయిపోయారా మీరు, పెద్దవాళ్ళు అయిపోయారన్నారు ఫస్ట్. అదేంటిరా ఇవాళ ఏంటి అట్ట మాడుతున్నావు, కొత్త సంవత్సరం అని. మన అలవాటు ఎప్పుడైనా మారిందిరా చిన్న, నన్ను చిన్న అనేవాడు. ఏంట్రా ఏమైంది, జనవరి 1కి ఎప్పుడు నువ్వు నా దగ్గరే కదా పాడాలి, నీ దగ్గర పాడడానికే వచ్చాను. కానీ ముందు రాజ్కోట్కి పాడొస్తున్నావు కదా, వాళ్ళు నా శిష్యులే ఒప్పుకుంటా, ఇక్కడ పాడి అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు. కాదురా నువ్వు రావడం లేట్ అవుతుందని తొందరగా పంపిస్తా. నీ వాళ్ళ ముందు వచ్చాను రా, నీకోసం వెయిటింగ్ రా. నేను ఎందుకు రా చేసావు లేటు. ఎంత సాధించాడో. ఒక అరగంట సేపు అయిన తర్వాత రే అన్న ఏం లేదురా అని కాళ్ళు చేతులు అవి పట్టుకుంటే సరే రా అని మళ్ళీ కేక్ కట్ చేసి తినిపించి తర్వాత సాంగ్ రికార్డింగ్ చేశాను అనమాట. పెద్దవాళ్ళు అయిపోయారు రా అని ఇంకా ఎక్కువగా పీల్చేసేవాడు సిగరెట్. అప్పుడు మళ్ళీ అంటే చాలా కోపంలో ఉన్నాడని అర్థం. స్వరకిరీటిని లయ విరాట్టుని సరస సంగీత చక్రవర్తిని సని సగని పాదాని. జగన్ సంప్రీత్ మన ముందుకు వస్తున్నాడు. అడవి దొంగ సినిమా నుంచి, ఇక్కడి నుంచి మీరంతా పనిచేసిన సినిమాలు ఇవన్నీ. అడవి దొంగ సినిమా నుంచి వేటూరు గారి రచన, జానకి గారు నేను పాడిన పాట వాన వాన వందనం. చెప్పలేకనే గుండె వేడితో హత్తుకుపోయిన
థ్యాంక్ యూ అమ్మా. చాలా డల్గా ఎందుకమ్మా? ఇట్స్ వండర్ఫుల్ సాంగ్. బాగా పాడావు, బ్రహ్మాండంగా పాడావు. అంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ పాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మెలడీ సాంగ్ కదా అది. సూపర్. మరి అయ్యో బాబు, మరి అంత సెన్సిటివ్ ఎందుకురా నాన్న? సూపర్. పెద్ద ప్రాబ్లం మీతో. అదిరిపోయింది అంతే. ఏమన్నా నేను అన్నది ఏడుస్తా దేనికని. నాన్న సూపర్. కొంచెం బ్రైట్గా పాటలు నేర్చుకో. ఓకే అంతే, అదిరిపోయింది. నీకు నేను చెప్తాను. మా అమ్మ నాన్న ఉన్నారు అక్కడ, ఉన్నారు. ఎవరున్నారు? అమ్మ ఎక్కడున్నారు మీరు? నమస్కారం. ఇప్పుడు ఇంతేనా? మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అనుకుంటా ఇంట్లో. ఏదైనా ఒక్క మాట అంటే కొంచెం వర్షించేస్తాడు. ఇద్దరు అంతే, అన్నల తమ్ముళ్ళు ఇద్దరును. యూ హ్యావ్ టు డీల్ హిమ్ వెరీ కేర్ఫుల్లీ. అట్ ది సేమ్ టైం ధైర్యాన్ని కూడా చెప్పాలి. అది కూడా చెప్పాలి. చిన్న నెగటివ్ చెప్పినా ఎందుకు సీరియస్గా ఉన్నామన్నా కూడా ఏడ్చేస్తే ఎట్లా? యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. నీ చాలా శుతిమెత్తని మనస్తత్వం. నువ్వు అమ్మాయిగా పుట్టింటే చాలా బాగుండేది, అందరూ లవ్ చేసేవాళ్ళు నిన్ను. ఇప్పుడు నువ్వు పాడిన దాంట్లో ఏమీ తప్పలేదు. ఈ పాట ఆయన ఎంత భీకరంగా మాకు ఇదే చెప్పేవారు తెలుసా? రికార్డింగ్లో తనే సాక్ష్యం. పాట పాడేసాం అనుకో, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది పాడితే మాకు పడేసేవే, అవన్నీ పడేయకపోతే ఎట్లా అనేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి లోపల వాయించేస్తారు మమ్మల్ని. సార్ చిరంజీవి గారు డాన్స్ సార్, అక్కడ అవన్నీ ఇది ఊపు హుషారు, ఈ ఊపు హుషారు కావాలి సార్, పాటలో కావాలి సార్, మీరు ఏదో మెలడీస్గా పాడేస్తున్నారు సార్, పాటలు కొంచెం హుషారుగా కావాలి. కొన్ని వేల పాటలు పాడినా మాకు కూడా ఆ సలహాలు ఇస్తారు. అప్పుడు నేను పాడిన పోయా అంటే నువ్వు వెళ్ళిపోయి ఇంటికి ఇంకోటి చేత పాడిస్తావు అంటారు. నిన్ను కాదు, నేను అనలే అలాగా, నేను అన్న. ఈ పాట అలాగా వానా వానా వందనం సంగతులు అన్నీ బాగా పాడుతున్నావు. కొంచెం శృతి అక్కడక్కడ చూసుకో. ముఖ్యంగా ఫస్ట్ చరణంలో గాలివానలా కసిరేగుతూ కమ్ముకుపోతే ఏమని అని చెప్పి కొంచెం షార్ప్ అవుతోంది అక్కడ. ఆ షడ్జమం స్ట్రైట్గా ఉండాలి బాగా. వచ్చేసరికి ఏదో కొంచెం అక్కడ షేక్. నువ్వే చెప్పచ్చు. ఎండు మట్టు చాలా బాగా హై రేంజ్కి వెళ్ళినప్పుడు నేను చేసిన అధిక ప్రసంగాన్ని నువ్వు చాలా అద్భుతంగా చేసావు. దాన్ని చాలా బాగుంది. ఊరికెళ్ళి చెప్తుంటాడు. లేదు అదేగానే అనుకోకుండా వచ్చే సంగతులు. ఆ పాటలు ఇంప్రూవైజేషన్ అనేది ఆ ఒక బాలు గారికి ఉంది. ఆ రోజు నుండి చక్రవర్తి గారికి అదే ఇష్టం. ఆయన కంపోజ్ చేసినట్టు పాడితే నచ్చదు ఆయనకి. ఆ బాలు చూసుకుంటాడు లేరా, బాలు చూసుకుంటాడు ఇలా అదేదో వేసేరా అనేవాడు. ఇలా ఏంటో. ఆల్ ది బెస్ట్. ఓకే. సాయి రమ్య మన ముందరికి వస్తుంది. ఈ సంజలో కెంజాయలో అన్న పాట దినభత్యానికి కష్టమైన రోజులు ఆ రోజుల్లో. అతని మిత్రుడు నారాయణ అని ఉండేవాడు, పామర్తి నారాయణ అని. ఆయన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ అయ్యాడు. ఓ రోజు బస్ స్టాప్లో నిలబడి 100 రూపాయలు కావాలరా, లేకపోతే ఇంటికి అద్దె కట్టడం కూడా కష్టం, ఎక్కడన్నా వెతికి పట్టరా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళాడు ఎంతకు రాడు. అక్కడ కూర్చొని సిగరెట్ కాల్చుకుంటూ కూని రాగం తీస్తూ వచ్చిన పాట ఈ సంజలో కెంజాయలో అన్నటువంటి పాట. అలా బాధలో ఆర్తిలోంచి కూడా పాటలు పుడతాయనడానికి ఇంతకంటే తార్కాణం అక్కర్లేదు. ఆత్రేయ గారి రచన, సుశీల గారితోటి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మూగ ప్రేమ సినిమా నుంచి ఈ సంజలో కెంజాయలో అన్న పాట. ఈ సంజలో కెంజాయలో ఈ సంజలో కెంజాయలో చిరుగాలులా కెరటాలలో
ఈ సంజలో కెంజాయలో చిరుగాలుల కెరటాలలో ఏ మల్లె మరుల ఎగదోసెనో ఏ రాజు ఎదలోతు చవి చూచెనో ఆహా ఈ సంజలో. ఎందుకంటే ఈ పాట నేను వినలేదు, మా గురుగారు కంపోజ్ చేసినప్పుడు నేను వినలేదు ఈ పాటని. నేను జాయిన్ అయింది 75లో ఆయన దగ్గర గిటారిస్ట్గా జాయిన్ అయ్యి తర్వాత దాదాపు 8 సంవత్సరాలు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. సచ్ అ వండర్ఫుల్ సాంగ్. అంటే చక్రవర్తి గారు ఫస్ట్లో ఆయన చేసినన్ని మెలడీస్ ఎక్కువ, తర్వాత ఫాస్ట్ ట్రెండ్, ఒక ట్రెండ్ని తీసుకొచ్చారు. ఒక ఫోక్ మిక్స్ చేసి, మెలడీతో ఫోక్ మిక్స్ చేసి అన్ని ఫాస్ట్ సాంగ్స్. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి కానీ, అక్కినే నాగేశ్వరరావు గారికి, చిరంజీవి గారికి అంత సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజర్ అయ్యాడు ఆయన. ఇంత మెలడీ కంపోజర్, అటువంటి పాటలు కూడా చేయగలను అని ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అనేవారు. పెండియాల నాగేశ్వరరావు గారు ద గ్రేట్ లెజెండ్ కంపోజర్, ఆయన అనేవారంట చక్రవర్తి ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యా అని. అటువంటి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. అటువంటి ట్రెండ్ సెట్టర్, ఒక మంచి మెలడీ, వండర్ఫుల్ మెలడీ, చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. నీ వాయిస్లో ఏంటి తెలుసా, అంటే ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ యారీగా ఉంటుంది, గాలి ఎక్కువగా ఉంది. నీ వాయిస్ ఒక ప్రెజెన్స్ తక్కువగా ఉంది. నువ్వు కొంచెం అది బాగా ప్రాక్టీస్ చేయి. స్వర సంగతులు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వాయిస్లో చిన్న ఆ కరహర ప్రియ ఉంది, అది కరకరం అంటూ ఉంది. ఆ కరకరం అన్న నాకు కూడా అవుతుంది. ఫస్ట్ సాంగ్ పాడుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు. ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ మోర్ ఎయిర్ అన్నమాట. ఎయిర్ ఎక్కువ పోయాల్సి వస్తుంది. అది అనుభవం మీద వచ్చేస్తుంది నీకు. కానీ ముఖ్యంగా అందరు చేసే తప్పులు ఎక్కడ అంటే శృతిలోనే. అది నువ్వు చాలా సంగతులు కానీ అవన్నీ కూడా అద్భుతంగా పాడావు పాట. అందులో నేను ఆ హమ్మింగ్ నేను పాడితే పోయేది మధ్యలో, ఎందుకని చెప్పి అనుకున్నా. కానీ నువ్వు అది పాడి ఆ సంగతులన్నీ పర్ఫెక్ట్గా పాడి మళ్ళీ నెక్స్ట్ లైన్ తీసుకోవడానికి నీకు ది బెస్ట్ పార్ట్ ఈజ్ యువర్ లంగ్ పవర్ ఈజ్ వెరీ గుడ్. బిగినింగ్ హమ్మింగ్ కూడా సస్టైన్ ఎంతసేపు చేసావు అంతసేపు లేదు ఒరిజినల్లో కూడా. నువ్వు చాలాసేపు వీళ్ళు ఇంకా ఎంత చూద్దాం అసలు ఏం అడుగుతారు వీళ్ళు అన్నంతసేపు సస్టైన్ చేసావు. దట్ ఈస్ ఏ గుడ్ క్వాలిఫికేషన్. ఒక రికార్డింగ్లో వీళ్ళ పాటలోనే ఏ పాటో తనే చెప్తాడు, నాకు విపరీతమైన జలుబు, దగ్గుతూ కూడా ఉన్నాను. విజయ డీలక్స్లో కోటి ఇవాళ వదిలేసే ట్రాక్ తీసుకో అంటే, ఒకసారి పాడండి గురుగారు చూద్దాం. సరే ఒక్కసారి పాడేస్తామని చెప్పేసి ఓపెన్గా పాడాను. ఐ థింక్ సెకండ్ టేకే ఓకే చేశాడు. అది ఇప్పటికీ అలాగే ఉంది ఆ టేకు. అది ఏ పాటో తనే చెప్తాను. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, కన్ను పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. దామిని పుట్టింటోళ్ళు తరిమేశారు వేటగాడు సినిమా నుంచి. రచన వేటూరి, ఇంకెవరున్నారు అప్పుడు సుశీల్ గారు, బాలసుబ్రహ్మణ్యం, సుశీల్ గారు, బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి, అంతే. దంచే తల్లి, ఆల్ ది బెస్ట్. ఓకే. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పదారేళ్ళురా నా సామి, కట్టుకుంటే మూడే ముళ్ళురా. పట్టుమని పదారేళ్ళురా నా సామి, కట్టుకుంటే మూడే ముళ్ళురా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగురంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగురంగా బంగారమ్మ. అటు చూస్తే పాతికేళ్ళులే ఓరాణి, కట్టు కథలు చెప్పమాగురే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నోడు వదిలేశాడు. టింగురంగా బంగారమ్మ.
టింగుర్రాంగా బంగారమ్మ గజ్జెలున్ననాడు కళ్ళుమంటుంటాను రంగమున్ననాడు రంగేసుకుంటాను తోడు దొరికినాడు గూడు కట్టుకుంటాను నీ మీద గుట్టు నువ్వే నువ్వే మొగుడనుకుంటాను నువ్వే మొగుడనుకుంటాను అమ్మ తోడు ఆషాఢ మాసం అందులోనూ ముందుంది మూఢం అమ్మ తోడు ఆషాఢ మాసం అందులోనూ ముందుంది మూఢం అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచి పెట్టమన్నాచారమ్మ అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచి పెట్టమన్నాచారమ్మ నన్నిడిచి పెట్టమన్నాచారమ్మ పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రాంగా బంగారమ్మ ఏమని చెప్పాలి? బాగా పాడేమని చెప్పాలా? ఏమని చెప్పాలి? అంతేనా? లిరిక్ క్లారిటీ మటుకు ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఆ రోజుల్లో ప్రతి సినిమాలో జయమాలిని సాంగ్ అని ఒకటి ఉండేది, ఒక ఐటమ్ సాంగ్. ఇప్పుడు మామూలు ప్రతి సినిమాలో వస్తుంది కదా. ఐటమ్ సాంగ్స్లో కూడా ఒక క్లాసికల్ మెలడీ తోటి ఇన్ని వేరియేషన్స్ తోటి చక్రవర్తి గారు చేయటం అది ఆయనకే చెల్లెదు. ఈ ట్రెండ్ తెచ్చింది ఆయన. ఆ రోజు నుండే ఆ ట్రెండ్ ఉండేది జయమాలిని సాంగ్. పర్టికులర్గా దీంట్లో ఈ సాంగ్ రామారావు గారి స్టెప్స్ కానీ చరణాల్లో అంతా క్లాసికల్ స్టెప్స్ అన్నీ భలే ఉంటుంది సాంగ్. వండర్ఫుల్ అమ్మా. మళ్ళీ ఆ పాత దాన్ని గుర్తుకొచ్చింది. మా కంపోజింగ్ మా గురుగారితో కూర్చొని మేము గిటార్ వాయిస్తూ ఆ రోజులను గుర్తుకొచ్చింది. వండర్ఫుల్. థ్యాంక్ యూ. సూపర్. అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను. దట్ షడ్జం. సెకండ్ టైం అడ్జస్ట్ చేసుకున్నావు. అండ్ ఇద్దరు కలిసి పాడాలి, కష్టం కదా అని రామారావు గారికి నేను పాడాను. నువ్వు వాయిస్ మార్చాల్సిన అవసరం లేదు, నువ్వు మామూలుగా పాడి. ఎంత పాడినా ఆ వాయిస్ ఆడ వాయిస్ కదా పాపం. ఎందుకు దానికి అమ్మతోడు అని పాడక్కల, నువ్వు మామూలుగా పాడితే చాలు. ఆ ఎక్స్ప్రెషన్ దొరికిందంటే సరిపోతుంది. తర్వాత సెకండ్ టైము అమ్మ తల్లి ఆషాఢ మాసమా కదా, అమ్మ తోడు ఆషాఢ మాసం అని పాడావు. అది అమ్మ తల్లి. చాలా బాగుంది, చాలా సంతోషం. వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రణీత డామా. రామకృష్ణకు దొరికిన చాలా అందమైన పాటల్లో ఒక మంచి పాట ఇది. ఆయన పాడిన చాలా మంచి పాట. నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట, సుశీల్ గారితో కలిసి రామకృష్ణ పాడింది. ఇదాలోకం నుంచి నీ మనసు నా మనసు ఏకమై. చాలా మంచి పాట. బెస్ట్ ఆఫ్ లక్. నీ మనసు నా మనసు ఏకమై నీ నీడను రాగలోకమై ప్రతి జన్మలోన జతగానే ఉందాములే. ఓ నీ మనసు నా మనసు ఏకమై. చలిగాలి తొలి మబ్బు పులకించి కలిసి మనసైన చిరుజల్లు మన పైన కురిసే. దూరాన గగనాల తీరాలు మెరిసే మదిలోన శతకోటి ఉదయాలు విరిసే. ఆ
మనసు నా మనసు ఏకమయ్యి నీ నీడ అనురాగలోకమయ్యి ప్రతి జన్మలో నా జతగానే ఉందాములే ఓ నీ మనసు నా మనసు ఏకమయ్యి. లవ్లీ, థ్యాంక్ యూ సార్. నీ వాయిస్ ఎంత చక్కగా ఉందంటే చాలా కొత్తగా ఉంది అసలు వింటూ ఉంటే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ క్లాస్గా పాడావు. థ్యాంక్ యూ. యువర్ సింగింగ్ సైడ్ మంచి కల్చర్ ఉన్న సింగింగ్ నీది. నీ గొంతుకు ఇప్పుడు చిన్న ఇబ్బందిగా ఉంది, కానీ అది కూడా లేకపోతే నువ్వు ఇంకా బాగా పాడతావు. మంచి సస్టైన్ చేసే కెపాసిటీ ఉంది. ఇట్స్ వెరీ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మార్క్స్ అన్ని చదువుతాను, అందరికీ ఒకే విధంగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. తేజస్వి 90%, లక్ష్మీ శ్రావణి 74%, సాయి దీప్తి 78%, లహరి 85%, జగన్ సంప్రీత్ 75%, సాయి రమ్య 92%, దామిని 90%, ప్రణీత 85%. ముందుగా ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం చిరంజీవి సాయి రమ్యకు 5,000 రూపాయలు అందచేస్తున్నది కోటి. ఇది సెకండ్ టైం మనం తీసుకోవడం. ఇది పోయినసారి కూడా అమ్మాయికి వచ్చింది. సాయి రమ్య హ్యాస్ స్కోర్డ్ 92% మార్క్స్. ఈ సంజలో కెంజాయలో చిరుగాలులా కెరటాలలో లక్ష్మీ శ్రావణి ఇవాళ నిష్క్రమిస్తోంది. ఆవిడకి ఒక జ్ఞాపిక సర్టిఫికేట్ ఈటీవీ వాళ్ళు ఇస్తున్న బహుమతిని కోటి ప్రజెంట్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ టు యూ. డోంట్ వరీ అబౌట్ ఇట్, యాజ్ ఐ సెడ్. ఓకే. ఐటీసీ వారు ఇచ్చేటటువంటి ఒక బహుమతి కూడా ఉంది ఆ చిన్నారికి. అది కూడా కోటి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.